హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజైతే మనము మన ఇంట్లో ఉన్న రేషన్ బియ్యంతో ఇడ్లీ రవ్వను తయారు చేసుకుందాము. దానికైతే ముందుగా చాలా ప్రాసెస్లు ఉన్నాయి. ఇవి నేనైతే వేపుకుంటున్నాను. వేపుకున్న బియ్యానికి రుచి ఎక్కువ, ప్లస్ కొలెస్ట్రాల్ తక్కువ, కార్బోహైడ్రేట్స్ని తక్కువ చేస్తుంది. సో అందుకని నేను వేపుకుంటున్నాను. ఇలా వేపుకోవటం వల్ల మనం స్టీమ్ చేస్తాం కదా, బలం కూడానండి. సో పాత పద్ధతిలో మనోళ్ళు ఎక్కువ కుడుములు ఇట్లాంటివి పెట్టేటప్పుడు వేపి పెడతారు. అది స్టీమ్ చేసినప్పుడు మంచి రుచిగాను అండ్ ఆరోగ్యంగాను ఉంటుంది. సో అలాగా నేను వేపుకొని ఇడ్లీ రవ్వ తయారు చేసుకుంటాను. దీనికైతే నేను 1 కిలో బియ్యం తీసుకొని వేపుకొని, నేనైతే నాకు తిరగలు ఉంది కాబట్టి నేను ఇంట్లోనే తయారు చేసుకుంటాను. లేకపోతే మిక్సీలో అయినా వేసుకోవచ్చు, లేకపోతే మరైనా పట్టించుకొచ్చుకోవచ్చు. చాలా సింపుల్గా అయిపోయే పని. సో నేనైతే తిరగలలో తిప్పుతాను. ఇలా చేసుకోవటం వల్ల బయట కొనే పని లేకుండా మార్కెట్లో ఏదేదో వేస్తారు. సో మనకు అలా ఎందుకు, ఎలాగో ప్రతి ఒక్కరికి రేషన్ వస్తుంది కాబట్టి మనం ఇలా తయారు చేసుకోవటం వల్ల మనకు బియ్యం డబ్బులు సేవ్ అవుతాయి, ఆరోగ్యం కూడా ఉంటుంది. చాలా ఈజీ ప్రాసెస్ అండి, త్వరగానే అయిపోతుంది. వేపిన బియ్యం కాబట్టి మనకి అంత కష్టపడాల్సిన అవసరం కూడా ఏముండదు. మిక్సీలో కూడా త్వరగానే అయిపోతుంది. అదే కొంచెం ఇలా చేసిన పిండిని చూడండి ఎంత బాగా పొంగిందో. ఇలా నేను ఇడ్లీ పెట్టేస్తున్నాను, సాఫ్ట్గా కూడా వస్తుంది. సో నేను ఇడ్లీ పెట్టేసుకుంటా. దీంట్లోకి ఏదైనా బాగుంటుంది, చట్నీ అయినా సాంబార్ అయినా చాలా సాఫ్ట్గా ఉంటుంది. అలాగే ఈ పిండిలోనే కొంచెం రాగులు, సజ్జలు పిండి కూడా వేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, చూసారా ఎంత సాఫ్ట్గా వస్తుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్.